హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో వంట. ఈరోజు మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చింది మీ అమ్మతో వంట. బగారన్నం. ఇది మన తెలంగాణ స్టైల్‌లో పెళ్ళిల్లో అయినా, ఫంక్షన్స్‌లో అయినా ఎక్కువగా చేసే రైస్ ఐటము ఈ బగారన్నం. ఫంక్షన్స్‌లో వంట వాళ్ళు చేసేంత పర్ఫెక్ట్‌గా బిర్యానీ రైస్ రావాలి అంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇంట్లో కూడా మనకి సేమ్ అంతే టేస్ట్‌తో అలాంటి టెక్స్చర్ లాంటి బగారన్నమే మనకొస్తుంది. ఇక్కడ మనం రైస్ కుక్కర్‌లో చేస్తాము. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పటివరకు అమ్మతో వంట ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక చూసినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. బాస్మతి రైస్‌ని ముందుగా కడిగి ఓ 40 మినిట్స్ వరకి నానపెట్టుకోవాలి. ఇది మనకి ఖచ్చితంగా 40 మినిట్స్ నానాలి. అలా బాస్మతి రైస్ 40 మినిట్స్ నానితేనే మనకి బగారా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రైస్ కుక్కర్ బౌల్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత 8-9 వరకి మిరియాలను వేసుకోవాలి. 1 స్పూన్ సాయి జీరా, ఒక అనాస పువ్వు, 3-4 లవంగాలు, ఓ 3 ఇంచుల వరకు దాల్చిన చెక్క, వీటన్నిటిని వేసుకొని మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్‌లో ఇవి ఎంత ఫ్రై అయితే మన బిర్యానీకి అంత టేస్టీ వస్తుంది. ఇప్పుడు ఇలా మసాలా దినుసులన్నీ కాస్త ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఓ 15 గ్రామ్స్ పుదీనా ఆకులని, అలాగే 6-7 వరకి పచ్చిమిర్చీలను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్‌లని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ మనకి ఎంత ఫ్రై అయితే బిర్యానీకి అంత టేస్ట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మనం ముందుగా స్టవ్ పైననే ఫ్రై చేసుకుంటున్నాం కదా! ఈ ఆనియన్ మంచిగా మనం నార్మల్‌గా అయితే చికెన్ బిర్యానీ అలాంటివి చేసుకుంటే ఆనియన్‌ని సెపరేట్‌గా ఫ్రై చేసి వేసుకుంటాం కదా! దీంట్లో డైరెక్ట్‌గా వేసుకున్న కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కనుక 2 గ్లాస్ రైస్‌కి 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఓ స్పూన్ ఫ్రెష్‌గా చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి, ఈ అల్లం వెల్లుల్లిపాయ కాస్త పచ్చివాసన పోయేంత వరకి ఓ 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ క్వాంటిటీ కూడా కరెక్ట్‌గా కొలిచి తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలా మనం 1 గ్లాస్‌కి 1 ½ వాటర్ తీసుకుంటేనే బియ్యం అనేది అంటుకోకుండా, మెత్తబడకుండా పుల్లలు పుల్లల్లా వస్తుంది. వాటర్ వేసుకున్న తర్వాత వెంటనే రైస్‌ని కూడా వేసేసుకోండి. రైస్ వేసుకొని రైస్ కుక్కర్‌లో పెట్టి మనం స్విచ్ ఆన్ చేసుకుంటే ఓ 10-15 మినిట్స్ వరకి మనకి బగారా అన్నం అనేది రైస్ కుక్కర్‌లో అయిపోతుంది. ఈ రైస్‌ని, వాటర్‌ని వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వుని మనం రైస్ కుక్కర్ ఆన్ చేసే కన్నా ముందు వేసుకోవాలి. ఇవి కాస్త ఓవర్ కుక్ అయ్యాయంటే ఈ బగారా అన్నం స్మెల్ పోతుంది. వంట వాళ్ళు కూడా బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వుని రైస్ వేసే కన్నా ముందు వేసి రైస్ వేస్తారు. ఇప్పుడు మనం రైస్ కుక్కర్ క్యాప్ క్లోజ్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఈ బగారా అన్నము ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఓ 5 మినిట్స్ అయితే మనకి స్విచ్ పడిపోతుంది అనేప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా పైన వేసుకొని క్యాప్ క్లోజ్ చేసి పెట్టాలి. ఇలా మనం వేడి మీద ఉన్నప్పుడు కొత్తిమీరను వేస్తేనే ఈ బగారన్నంకి మరి కాస్త ఫ్లేవర్ ఉంటుంది. దీంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ కానీ, పైనుండి నెయ్యిని కానీ, కలర్ రైస్‌ని కానీ ఏది వాడము. జస్ట్ మనం ఇలా కొత్తిమీర ఆకును వేసుకొని క్యాప్ క్లోజ్ చేసి పెట్టి వేడి మీద అలాగే ఉంచితేనే మనకి బగారన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇలా స్విచ్ ఆఫ్ అయిపోయినాక వెంటనే తీయకుండా ఓ 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి దీన్ని ప్లేట్‌లోకి తీసుకోవాలి. చూసారు కదా రైస్ ఎంత ఫ్రీగా విడివిడిగా వచ్చిందో. ఇలా అంటుకుపోకుండా పొడి పొడిగా ఉండేలాంటి బగారన్నం రావాలి అంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫంక్షన్స్‌లో కట్టెల పొయ్యి పైన చేసినా, గ్యాస్ స్టవ్‌ల పైన చేసినా, మనం ఈ రైస్ కుక్కర్ పైన చేసుకున్న సేమ్ టేస్ట్ వస్తుంది. ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ బగారన్నం మీకొచ్చి తీరుతుంది. పెళ్ళిల్లో తిన్నలాంటి టేస్ట్ రావాలంటే ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. చూసారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కూడా మన అమ్మతో వంట ఛానల్‌లో ఉంటాయి. ఒక్కసారి అమ్మతో వంట ఛానల్‌ని విజిట్ చేయండి. మరెన్నో రెసిపీస్ కూడా మీకుంటాయి. నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా మన ఛానల్‌లో అన్ని రకాల స్పెషల్ ఐటెమ్స్ ఉంటాయి. ఈ వీడియోని ఎండ్ వరకి చూడండి. అమ్మతో వంట ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మతో వంట ఛానల్. థ్యాంక్ యూ.